కంటికి కనపడదు, హృదయానికి గోచరము కాదు. కరోనా లాంటి పరిస్థితులు వస్తున్నా దేవుడు కాపాడతాడు. ఎర్ర సముద్రము చీల్చాలి అని మోషేకి రాసి పెట్టుంటే, అది అన్నాడు కదా, నీకు రాసి పెట్టుందిరా, ఎర్ర సముద్రం చీల్చాలని మోషేకి రాసి పెట్టుంటే నైలు నదిలో ఆ మరణం ఏం చేస్తుందండి? ఫరో లాంటి రాజులు వచ్చి చంపేంటి 2 సంవత్సరాలు పిలగాలంటే ఆ మరణం ఏం చేస్తుంది? ఇక్కడ నువ్వు బతికి కూర్చొని క్రిస్మస్ ఆరాధన 2024 చేయాలని రాసి పెట్టుంటే, దేవుడు నిర్ణయిస్తే, దేవుడు దీనికి ఏర్పాటు చేస్తే, అసలు 2020లో కరోనా నిన్ను ఏం చేస్తుందండి? నేను చెప్తున్న ఒక సేవకుడిగా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏ మరణం కూడా నిన్ను తాకలేదు, ఏ ఆటంకాలు కూడా నిన్ను ఆపలేవు, ఏ అడ్డుబండల అవరోధాలు నిన్ను